గాయ చూసుకోవచ్చు. ఇప్పుడైతే కంప్లీట్ అయితే మనకు మంట అయితే మొత్తం చుట్టూ వచ్చేసింది. ఈ గిఫ్ట్ బాక్స్ ఎందుకంటే ఇందులో ఏముంటాయో వాళ్ళు అవే తిని సర్వైవ్ అవ్వాలి. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదన్నమాట. అయిపోయినా కానీ చేది ఒకసారి ఏమైపోయినారు నీ అయిపోయింది. పెద్దగా కాదు ఉంది. ముఖం మొత్తం మండుతుంది. ముఖం మండుతుంది. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాడానికి అమ్మా ఘోరం వస్తుంది ఘాటు. హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజయ్ వికీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ కనిపిస్తుంది చూసారా? ఈ సర్కిల్ ఏంటంటే మొత్తం ఫైర్ సర్కిల్ అన్నారు. దీనికి మొత్తం ఫైర్ పెడతాం. మొత్తం సర్కిల్ మొత్తం ఇట్లా ఫైర్ అయిపోతుంది. సో ఈ ఫైర్ సర్కిల్లోకి ఒక 5 మెంబర్స్ని పంపిస్తాం. 5 మెంబర్స్ని అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఎవడైతే లాస్ట్ వరకు అందులో లోపలనే ఉంటారో వాడు విన్నర్. వానికి ఎంత ఇస్తామంటే 10,000 రూపీస్ క్యాష్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు మనోళ్ళు అయితే. మీరు అందరు ఇటు వచ్చేసి ఎవరో ఆడుతారు, అందరు ఇటు రండి. గాయస్ వీళ్ళే గాయస్ 5గురు అయితే. వీడి పేరు సాయి, వీడి పేరు అజయ్, రెహమాన్, రవి, బబ్లు. వీళ్ళ 5గురిని అయితే మనం ఇప్పుడైతే ఈ ఫైర్ సర్కిల్ లోపలికైతే పంపిద్దాం. పోయిన తర్వాత మొత్తం మంట పెడదాం అన్నట్టు. పెట్టిన తర్వాత వీళ్ళు లాస్ట్ వరకు ఎవడైతే ఉంటాడో వాడు విన్నర్. ఓకేనా? వీళ్ళు ఎంతసేపు ఉంటారో ఎంతసేపు అని ఉండని, కానీ లాస్ట్కి ఎవడైతే ఉంటారో వాళ్ళు విన్నర్. బయటకు వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు మెల్లమెల్ల బయటకు వస్తారు కదా. ఫైనల్ వరకు ఉన్న వాళ్ళు విన్నర్. సో ఇప్పుడైతే వీళ్ళైతే లోపలికైతే పంపించేద్దాం. ఓకేనా? ఓకే, మన వాళ్ళు అయితే లోపలికైతే పంపించేద్దాం. చల్ 1 2 3 4 5. చల్ 5 అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయారు. బయటికి పోకండి ఇటు. మీకు మొత్తం మంట పెట్టిద్దాం. 5 మొత్తం లోపల ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. చల్ నేను కూడా లోపలికి వచ్చేసిన. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే మొత్తం దీని చుట్టూ అయితే మంట పెట్టేద్దాం. డీజిల్ అయితే తీసుకొచ్చినాం. ఒక 2 లీటర్ డీజిల్ తీసుకొచ్చినాం. మొత్తం డీజిల్ పోసి అయితే మొత్తం చుట్టూ మంట పెట్టేద్దాం. మీరు లోపలనే ఉండాలి. ఓకే, 10,000 పక్కా ఇస్తాం. మీరు ఎవరైతే విన్నర్ మనమైతే ఇప్పుడు మొత్తం మంట పెట్టేద్దాం. చల్ గాయస్ ఇప్పుడైతే మనం డీజిల్ పోసి అయితే మొత్తం అగ్గిపుల్ల పెట్టి అంటిద్దాం. మొత్తం చుట్టూ వస్తుంది. వాళ్ళు లోపలనే ఉండాలి. ఓకే ఓకే. ఓకే ఇప్పటికే సగం కాలే అయిపోయింది ఆ బాడీ డైరెక్ట్. ఓకే ఓకే లోపల అందరు దగ్గర రాడి. సైడ్ లేకుండా కండి. ఓకే వీడియోలో ఉండాలి. ఏమైంది? ఇట్లయితే కాదు. గాయస్ ఇప్పుడైతే మాత్రం చుట్టూ అయితే పెట్టేసినాం మంటను అయితే. ఇది ఏమైందంటే డీజిల్ అనేది ఒక 3 డేస్ బ్యాగ్ తీసుకొచ్చిన అన్నమాట. సో అట్లానే కావచ్చు సరిగ్గా అంటుకోలే. చుట్టూ అంట పెట్టేసరికి మొత్తం కట్లనే అయిపోయినాయి. దగ్గర మాత్రం డేంజర్ ఉంది. సో ఇది గాయస్ ఫైర్ సర్కిల్ అయితే. ఇప్పుడు వీళ్ళు లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. మనకి లాస్ట్ వరకు ఉండే వాళ్ళు విన్నర్. చూద్దాం. ఇప్పుడు మన కట్టెలు అయితే మనం చాలా కట్టెలు తీసుకురావాలి. గాయస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే కంప్లీట్ అయితే మనకు మంట అయితే మొత్తం చుట్టూ వచ్చేసింది. గాలి గిట్ట వస్తుంటే మొత్తం పైకి చంపుతుంది. గాలి ఇటు వస్తుంది. సో అట్లా అబ్బో కష్టమే లోపల ఉంటాడు అంటే. గాయస్ ఇప్పుడైతే మన వాళ్ళకైతే ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఇస్తున్నాం అన్నట్టు. ఈ గిఫ్ట్ బాక్స్ ఎందుకంటే ఇందులో ఏముంటాయో వాళ్ళు అవే తిని సర్వైవ్ అవ్వాలి. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళకి ఏమి ఇచ్చేది లేదన్నమాట. ఇందులో వాళ్ళకి ఏది వస్తే అదే మిస్టరీ బాక్స్ అన్నట్టు. ఎందులో ఏముంది ఎవరు తెలియదు. సో అట్లా మనిషికి ఒక్కరైతే బాక్స్ ఇచ్చేద్దాం. అరే ఇక తీసుకోండి. ఒక్కొక్కరు బాక్స్ తీసుకోండి. ఒక్కొక్కరు తీసుకో తొందర ఫస్ట్. ఓకే అందరికి వచ్చిందా? ఒక్కొక్కరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడలే ఏముందో. ఓపెన్ చేయి రవి. ఓపెన్ చేయి. నీకేం వచ్చినాయిరా? అంతేనా? నీకు ఇంతేనా? ఓకే గాయస్ మనం చూసుకోండి. ఒక కిట్ క్యాట్, ఒక వాటర్ బాటిల్, 2 అవేంటి ఏం ప్యాకెట్ రావి ఏదో పోనీ సంథింగ్ ఏదో కానీ. నీకేం వచ్చిందిరా? నీకు వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్, ఒకటి కిట్ క్యాట్. నీకు వాటర్. నీకేం వచ్చింది బ్రో? డైరీ మిల్క్. అందరికి అంతే కదా. వాటర్ బాటిల్ అయితే అందరికి కామన్ వచ్చేసింది. ఇయో చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చిన వాటర్ ఒక్కటే. పైకి వెళ్ళి ఇంకేం వాటర్ ఇవ్వం. తాగకండి.
మీకు వాటర్ బాటిల్ ఇయ్యాం, ఇంకా ఇదే లాస్ట్ వాటర్ బాటిల్. దాని ఉండే వాటితో సర్వే అవ్వాలి. వాటర్ కావాలంటే అసలు ఇక సో వీటితో సర్వే అవ్వాలి వీలైతే. రవి వాటర్ తాగుతున్నా కానీ నీకు తాగు కొంచెం కొంచెం తాగండి వాటర్. మీకు అస్సలు ఇయ్యను. నేను ఒక 2 నిమిషాలు లోపలికి మొత్తం తడిసిపోయినా. మీరు మీ దగ్గర రండి, సైడ్ లేకుండా కానీ అందరు దగ్గర రండి. ఓకే, ఆ బాక్స్లో తీసుకొని బాక్స్ పక్క పడేయాలి. ఏమేమి ఉన్నాయో కొంచెం ఓడ్చుకోండి. ఓడ బయటకు వస్తారా మరి? బయటకు వస్తారా ఎవరైనా? రారా పోదా అద్దా 10,000. ఏమైతుందిరా? వస్తావా నిజంగా? మళ్ళీ లోపల పంపించలేదు. ఎలిమినేట్ నువ్వు కంప్లీట్ ఎలిమినేట్ అయిపోతారు. వీడు వస్తారట. వస్తావా? వాళ్ళకి ఇచ్చే బయటికి అంతే ఉన్నప్పుడు ఇవ్వాలి. సో అంతే, ఒకడైతే ఎలిమినేట్ అయిపోయాడు ఆల్రెడీ. ఇంకా 4 ఉన్నారు. మీకు మనిషికి ఒక బాటిల్ ఉంది. అరే రవి నీ సమయం అయిపోయినా ఎట్లా కానీ చల్ 4 మంచి దగ్గర రండి. ఫేస్ వచ్చి దగ్గర రండి. మిడిల్లో ఉండేది. ఓకే, సో గైస్ ఒకరైతే మనకైతే హెల్మెట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 4 ఉన్నారు. ఏమైంది మరి అంత తొందర వచ్చిన? వాళ్ళు ఉన్నారు యారా, కొంచెం తట్టుకుపోయిన ఎవరైనా బయటకు వచ్చాడు యారా. మరి లాస్ట్ అంటే ఇచ్చేది కదా. సరే మనోడికి అయితే మనోడి వాళ్ళు కాలే, వాడు ఎట్లా విన్నర్ ఒక్కడే అవుతారు. ఇంకా 4 బయటికి రావాల్సిందే. మనమైతే ఫస్ట్ వచ్చిండు. ఇప్పుడైతే 4 ఉన్నారు లోపల. ఓకే, వీళ్ళకి పోవా ఫ్రెండ్స్ మొత్తం కళ్ళాలకే పోతుంది. సో అట్లా ఇబ్బంది అవుతుంది. అరే మీ అందరు కూడా చెప్తున్నా 1000 ఇస్తే ఇప్పుడు బయటకి వస్తావరేనా? ఇక 1000 ఇప్పుడే ఇస్తా. బయటికి వచ్చి తీసుకోండి. బయటకి వస్తే 1000 ఇస్తా. అత్తరా 1000 తీసుకొని బయటకి రాదు. లొకేషన్ లేదు అది. తర్వాత నేను చెప్పు అన్నప్పుడు దొబ్బేసుకోండి. కానీ 1000 తీసుకొని బయటకి వస్తా అంటే రండి. విన్నర్ ఎట్లా ఒక్కడే బయటకు ఇచ్చేస్తా. రారా అదే వస్తావా? ఓకే, సో గైస్ మనకైతే 1000 ఇస్తాను కూడా రాలే. ఉంటారు ఎంతసేపు ఉంటారు చూద్దాం. ఓకే ఉండండి, ఎంతసేపు ఉంటాం. ఇప్పుడు కట్టెలు తీసుకొచ్చి మొత్తం అంటే పెడతాం. మీకు మొత్తం దగ్గరికి స్టార్ట్ చేస్తా. గైస్ మనలో అయితే వాటర్ మొత్తం అయిపోయినాయి. అందరూ అయిపోయినాయి యారా? అంతే సెట్. ఇక వాటర్ లేవు, మీకు ఏం లేవు. అన్నీ మీకు చాక్లెట్ అన్నీ అయిపోయినాయా? బాక్స్ మొత్తం ఖాళీ. సెట్ ఉండండి. ఎంతసేపు ఉంటారు ఉండండి. నాకు 1000 రూపీస్ 1000 ఇస్తావా? అది ఇయ్యం బ్రో. అది ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నార్మల్ ఇప్పుడు పడితే అప్పుడు ఇవ్వను. నువ్వు వస్తానప్పుడు ఇయ్య. నేను ఇచ్చినప్పుడు తీసుకో. ఏం కాదు ఉంటారా? అయ్యో మిడిల్ అయ్యో కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. అప్పుడే ఏం కాదు, కళ్ళు మూసుకొని కూర్చోలి. మీకు మంట ఏం లేదు. అది ఇప్పుడు మంట పెట్టినప్పుడు మళ్ళీ వస్తుంది. కానీ ఏం కాదు ఉండండి. నేను మళ్ళీ పిలిచినప్పుడు రండి. వాటర్ అయితే కంప్లీట్ అయిపోయినాయా? సరే ఎంతసేపు ఉంటారు ఉండండి. మనుషులు ముంగడు దొక్కుతాయేమో పోవ దగ్గరికి. A few moments later. పొగ బాగా వస్తుందియా? ఉండండి. ఇప్పటికే మీరు వచ్చి 2 గంటలు అవుతుంది దగ్గర. ఏమైంది? వాటర్ కావాలి ఎవరికైనా? కావాలా? వాటర్ కాదు కానీ మీకు స్ప్రైట్ ఇస్తారా? స్ప్రైట్ ఇస్తా నిజంగా. స్ప్రైట్ తీసుకురా. అయ్యో ఈ స్ప్రైట్ ఇస్తా అందరికి. మనిషికి ఒక బాటిల్ ఇస్తా. 20 రూపీస్. ఓకే ఇక తీసుకో. ఒకటి ఇస్తా కానీ నిజంగా ఇస్తా కానీ ఒక చిన్న టాస్క్ ఇస్తారా మిమ్మల్ని. మీకు చిన్న టాస్క్ ఇస్తా, అది ఇవ్వండి ఇచ్చేస్తా. ఓకే, ఒక చిన్న టాస్క్ మీకు చెప్తే ఈజీ ఉంటుంది, సింపుల్ ఉంటుంది. చేస్తారు కదా, చేసినోడికి ఇస్తాం లేకుంటలేదు. ఓకే పట్టుకో, ఇస్తావా? నేను నా కళ్ళు అయితే ఎర్రగా గాయస్ ఇక్కడైతే మనమైతే ఇవి చిన్న సీడ్స్ లాంటి వేసినాం. వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు బ్లాక్ కలర్ ఉన్నాయి, ఇలా వైట్ కలర్ ఉన్నాయి. వీళ్ళకి టాస్క్ ఏంటంటే వైట్ బ్లాక్ 2 సపరేట్ వేసేయాలి. ఈ 2 సపరేట్ వేసిన వాళ్ళకే మనం అయితే స్ప్రైట్ ఇద్దాం. లేకుంటే ఎవరికి ఇచ్చేది ఓన్లీ ఈ సపరేట్ వేసిన వాళ్ళే చేయాలి. ఓపికగా ఉండాలి దీనికి. చేయాలంటే కొంచెం ఓపికగా. పొగ మొత్తం తగ్గిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడు వేసుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు వేసినా మంచిగా. టైం లిమిట్ అయితే లేదు వాళ్ళకి అస్సలే. టైం లిమిట్ మాత్రం వాళ్ళకి అస్సలే. ఎంతసేపు అంటే అంతసేపు వేసుకొని చేసిన వాళ్ళకి స్ప్రైట్ ఇద్దాం. ఎందుకంటే అప్పుడు నుండి వాటర్ అంటున్నారు. వాటర్ డైరెక్ట్ స్ప్రైట్ ఇచ్చేద్దాం. ఓకే మనిషికో ప్లేట్ తీసుకోండి. ఫస్ట్ అయితే ప్లేట్ తీసుకో. చెప్తా రాయమని తీసుకోరా. ప్లేట్ తీసుకోరా.
అయ్యో మీకు స్ప్రైట్ కావాలి అందరికి. దానిలో ఏ కలర్ ఉన్నాయి? 2 కలర్ ఉన్నాయి, వైట్ కలర్ బ్లాక్ కలర్ ఉన్నాయా? అవి 2 సపరేట్ వేసేయాలి. బ్లాక్ వేరు వైట్ వేరే వేసేయాలి. మీరు ఎంత సేవ్ చేసిన టైం లిమిట్ ఏం లేదురా. మీరు నైట్ అంతా కూర్చొని చేయండి, కానీ సపరేట్ చేసిన వాళ్ళకి స్ప్రైట్ ఇస్తా. మీతో వాళ్ళకి వాటర్ లేవు, ఏం లేదు, ఇంకేం ఉండదు. ఇది ఒక్కటే మీకు ఛాన్స్, ఇంకేం ఇయ్య. నెక్స్ట్ టాస్క్ ఉండే ఏముండదు, మీరు అది చేస్తూనే ఉంటుంది. రెడ్ వైట్ ఒక దిక్కేసే, బ్లాక్ ఒక దిక్కేసే చాలా. 3 అవసరం లేదు. ఆ రెడ్ కలర్ వైట్ కలర్ ఒక దిక్కేసాయి, బ్లాక్ మాత్రం సపరేట్ ఉండాలి. మంచిగా కింద కూర్చొని ఓపికతోటి మెల్ల వేసుకోండి. కింద కూర్చుంటే కళ్ళు పడతాయి పొగచ్చి, మీకు వెళ్తాను అట్లా మెల్ల ఓపికతోటి వేసుకోండి. చేసుకున్న వాళ్ళకి ఎత్తా. ఒక్కసారి ప్లేట్ అటు ఇటుగా మొత్తం కలవాలి. మళ్ళీ మినిమం ఎంత లేదన్నా ఒక అర్ధగంట టైం పడుతుంది కదా. అర్ధగంట పడుతుంది, ఇంకెక్కువ పడుతుంది, గంట టైం పడుతుంది. బాగానే చేసినావు కదా, అట్లనే చేసాయి. ఇవో కొంచెం దూరం పెట్టుకోయి, ఇలా కలవకుండా. మెల్ల కొంచెం ఓపిక కావాలి, మెల్ల వేయండి. ఇంకా కూర్చోండి అంతే. అయితే ఏమైంది? ఎక్కడాక చిన్నకి రాయమన్నాడు, బాగానే సేట్ చేసిండు కదా. చిన్నగా అయిపోతుంది, వీళ్ళు అయిపోతుంది తొందరనే. ఏందిరా ఇంకా గీనే ఉన్నాయేంద్రా అనేది. ఓకే ఓకే, మనోళ్ళు అయితే దగ్గర ఒక 10% వేసిళ్ళు. ఇంకా టైం పడుతుంది, అర్ధగంట టైం. మెల్ల కూర్చోరు. అయ్యో పొగ లేకపోతే కింద కూర్చొని ఆరామ్సే వేసుకోండి. గాయస్ మనోళ్ళకి ఇచ్చైతే దగ్గర అయితే ఒక 20 minutes అవుతుంది. ఏమైనా సగం అని ఆరామి ఏమైనా అయిపోయా? ఏది చూపి. సగం ఎక్కడిది రాది, అది సగంలో సగం కూడా కాలే. 20 నిమిషాలు అవుతుంది. ఇందాక బాగానే ఉంటుంది, 2 నిమిషాలు మళ్ళీ కలిపినాం అన్ని. కొన్ని కలిసినాయి. దూరం పెట్టుకో, మంచిగా దూరం పెట్టుకో. 20 నిమిషాలు అవుతుంది, ఇంకా వాళ్ళు ఒక 10% కూడా చేయలేదు. A few minutes later. అయిపోయినాయి కానీ చేయదు ఒకసారి. కథం అయిపోయినాయి, ఇవే కదా ఓన్లీ. సెట్ వీందే మన ఫస్ట్ అయిపోయింది. ఏమైపోయినా నీ వీంది పెద్దగా కథ ఉంది. ఏమైంది బ్రో నీ మీనే బాగానే ఉన్నాయా అంతలా చూడు. నేను రవి అని అయితే మొత్తం అయిపోయినట్టే. కథం కళ్ళు మండుతున్నాయి. ఇలా దీనికి కూడా కొంచెం దగ్గరికి వచ్చినాయి. అయిపోయింది కథ. అయిపోయిందా? ఫినిష్. ఇంకా ఉన్నాయి ఇంట్లో చూడు. ఇది ఒకటే ఉంది కథ. ఓకే ఫినిష్. ఇక్కడ ఏమున్నట్టున్నాయి. లేదు. ఓకే ఫస్ట్ అయితే మనోడైతే ఫినిష్ చేసిండు. అది స్ప్రైట్ తీసుకురా సాయి, అది ఒకటి ఇచ్చే వీనికి. ఏ స్ప్రైట్ దామా నీకు, మంచి స్ప్రైట్ వచ్చింది. వాళ్ళకి వాటర్ అడిగిన ఇచ్చలేదు, కంప్లీట్ అయిపోతే. వాటర్ కూడా ఇచ్చలేదు మీకు అస్సలు. నిజంగా ఇచ్చే స్ప్రైట్ ఇచ్చా. రవి శాస్త్రి విన్నర్. ఓకే సెట్ ఒక్కనే తాగరు, ఎవరికి కాదు. రహీం ఏం సంగతి కానీ రహీం స్ప్రైట్ వస్తుంది. స్ప్రైట్ కూల్ తాగుతానే మరి, తొందరగా కానీ అయిపోయినాయి కదా ఒకటి. చూపిరా దగ్గర చూపి. అయిపోయినాయి. రహీం చూసుకోవచ్చు. రహీం భాయ్ అయితే మొత్తం రహీం కాదు రహమాన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంత ఒక సైడ్ వేసుకో, బ్లాక్ అంతా అట్లుంటే ఇయ్యం, కన్ఫ్యూజ్ అవుతాం మేమే. ఓకే మావాడైతే సెకండ్ అయితే వీడైతే గెలిచిండు. ఓకే థర్డ్ మెంబర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయిపోయింది. నేను దగ్గరికి వచ్చి స్ప్రైట్ తీసుకో. రహమాన్కి అయితే మనమైతే ఫస్ట్ స్ప్రైట్ తెచ్చిచ్చాం, సెకండ్ అయితే వీడే. సెట్ ఆ స్ప్రైట్ కోసం ఇక్కడ దాకా వచ్చి అట్టకెళ్ళి మిక్స్ చేసి కూడా అయిపోయింది. గల్లేసిన స్ప్రైట్ పడి గల్లేసిలేదురా. ఓకే ఓకే మాడు కూడా థర్డ్ అయితే మాడు కంప్లీట్ చేసిండు. అదే తీసుకో ప్లేట్ తీసుకుని. మనోళ్ళు అయితే ముగ్గురు అయితే ఫినిష్ చేసిండు. లాస్ట్ బ్రో ఉన్నాడు. ఇవన్నీ ఏంది బ్రో, ఈ వైట్ ఏంది గిట్లా అలా అంతే. మన ఈ బ్రో కూడా కంప్లీట్ చేసిండు. వీళ్ళే మొత్తం కలిపి కానీ నేను చూసిన మనోడు కంప్లీట్ అయిపోయింది. చేసిండా మీరాసి కలిపి. చూసుకోండి మాడైతే మొత్తం జేబులో అనుకోలే. ప్రస్తుతానికి ఏంటైతే ఇంత పెద్ద స్కామ్ చేసిండు అన్నయ్య. సరే పోనీలే, మొత్తానికి ఆల్రెడీ మొత్తం తాగిపోయిన తర్వాత దొరికండి. కానీ అమ్ముడు పోయారు 50 రూపాయలు. సెట్ మనోళ్ళు అయితే అందరు ఫినిష్ చేసేసారు.
సో అందరికి తెచ్చేసినాం. ఇక ఉండండి, ఇంకెంతసేపు ఉంటారు? ఎవరైనా వస్తారా బయటికి? పైసలు ఇస్తా అట్లా ఉండవు. 1000 రూపాయలు అది ఛాన్స్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. నేను మళ్ళీ ఎప్పుడైనా ఒక వరుసగా గేముల్లో రవిశాస్త్రి బాగా బయటికి దూసుకెళ్ళిపోతున్నాడు. బయటకు వస్తావా? బయటకు వచ్చేస్తారా? ఏమైంది గాయ చూసుకోవచ్చు. మనోడైతే బయటకైతే వచ్చేసిండు. స్ప్రైట్ కోసం ఆయన బయటకు వచ్చే స్ప్రైట్ అప్పుడు ఇచ్చింది. మన ఎందుకు వేసిన మరి బయటకు వచ్చేసి. సో గాయస్ ఇప్పుడైతే వీళ్ళైతే మనకైతే 3 ఉన్నారు. 1 2 3 ముగ్గురు అయితే ఉన్నారు. వాడు రైమాన్ బయటకు వచ్చేసిండు. నాకెందుకు రవిశాస్త్రి బాగా దూసుకెళ్తున్నాడు రవి గాడు బాగా అన్ని గేముల్లో. గాయస్ మనోళ్ళు అయితే ఉండి ఇప్పటికైతే ఒక 3.5 hours 4 hours అవుతుంది. దగ్గర 4 hours అవుతుంది. ఇప్పుడే మొత్తం చీకటి అయిపోయింది. మనమైతే అక్కడ ఒకటైతే లైట్ ఫీడ్ చేసే ఉంది. పోయితే అక్కడ లైట్ పెడదాం. ఫస్ట్ లైట్ కావాలి, ఎందుకంటే మొత్తం చీకటి అయిపోయింది. సెట్ ఉండాలి. 3 ఉన్నారు. ఇద్దరైతే వెళ్ళిపోయారు కదా, ఇంకైతే 3 ఉన్నారు. గాయస్ చూసుకోండి, ఇప్పుడైతే మనైతే లైట్ అయితే మొత్తం సెట్ చేసినాం. అక్కడ లైట్ చూపారు ఒకసారి. చల్ మనం పోతా అనుకుంటున్నా. 2000 తిప్పి వెళ్తే 2000 అయితే ఇంటికి పోవాలి మళ్ళీ. 2000 కాదు 1000 ఇస్తా. ఎంత నువ్వు తీయపోయినా మంచిగా ఇంటికి పోవాలి. ఏమైందిరా? ఇంటికి వాడరా సార్, ఇలా పొగకు మొత్తం పొగకు నాకు వశపడతలేదు ఇక. అయ్యో ఇంకొక మా అంటే ఇంకో 2-3 గంటలు ఉంటారు కావచ్చు. వాళ్ళు ఒక 2-3 గంటలు ఒప్పుకోబడితే విన్నర్ అవుతుంది. 10,000 రా. 10,000 వస్తుంది. ఒక 2 లేదు ఎలిమినేట్ అవుతున్నా నేను. అంతే పెడతానా? అయ్యో రవి, నాకు పోవాలి, ఇంటికి పోవాలి మళ్ళీ. ఓకే మనకి అయితే 1000 ఇస్తాను. 1000 ఒప్పుకున్నాడు, దిగిండు. మనకైతే 1000 ఇచ్చేసి చెల్లి పంపించేద్దాం. మీరు ఇద్దరు ఎప్పుడు ఎంతసేపు ఉంటారు? ఇంకో 2 గంటలు ఉంటారా? పొద్దురాకే ఉంటావారా? 10,000 టార్గెట్. ఈఎంఐ పైసలు ఆడతావా డైరెక్ట్? సరే వీళ్ళు తెల్ల రాకుంటా అంటారట, అది అస్సలు కాదు. కానీ చూద్దాం. పొద్దున రాకుంటే మాత్రం వెయిట్ రా మీరు. అదే పొద్దున అంటే మనం మంట ఏముండదు. ఇవో మ్యాక్సిమం ఎంత అంటే 10 వరకు పెడతాం రా. 10 వరకు మంట పెడతాం. తర్వాత మేము వెళ్ళి పడుకుంటాం. మీరు మంట ఏముండదు, వరకు పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ ఒక 6 గంటల మంట పెడతాం. ఓకే ఇప్పుడు 10 వరకు అంటే ఇంకొక 2 hours ఉంది. 2 hours అయితే వీళ్ళిద్దరు ఉంటారు. లేకుండా మధ్యలో ఒకరు వచ్చేస్తే ఒకళ్ళు విన్నర్ అయిపోతుంది. ఈ రోజే అయిపోతుంది మ్యాక్సిమం. ఈ రోజే అయిపోతుంది వీడియో అయితే. 10 వరకు ఉంటే ఛాన్సెస్ అస్సలు లేవు. ఈ రోజే పక్కా అయిపోతుంది. ఫుడ్ మరి వాళ్ళకు ఫుడ్ లేదు, ఒక్కలేదు. ఫుడ్ ఎక్కడిది? అయ్యో కావాలంటే నైట్ వాటిస్తా. మంచిగా 2 గ్లాసులు వాటిస్తా. ఇటు బయటకు వచ్చి మంచి పని చేసిండు. 9,000 ఎట్లా ఇస్తాను? ఆయన 9 వాడు తీసుకోతాడు. ఒకటి ఎన్ని ఉంటాయి అని చెప్పినాం కానీ ఇవన్నీ కాపాడుకో. గవ్వుండే 10,000 లేదు. అరే మీరు ఒప్పుకోకండి రే. గాయస్ ఇప్పుడైతే వాళ్ళపైన అయితే మనమైతే బాంబులు వేసేద్దాం. బాంబులు వేసుకొచ్చాం చూసుకోండి. ఎట్లా అంటే మనము పక్క 10 వరకు ఎండి చేసేయాలని ఉంది నాకు. వీడియో ఇంతసేపు అయితే అనుకోలేదు. వీడే విన్నర్ అవుతాను అనుకున్నా కానీ వీడియో ఏమనుకున్నాడు 8 వరకు అస్సలే పోదు, నేనే విన్నర్ అవుతా అనుకున్నారు. కానీ వాళ్ళు అస్సలు తగ్గలేరు. ఇది పక్కరై ఈ బయటకు వచ్చి వాళ్ళని ఎలా తాగు మొత్తం చూడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఈ 10 వరకు పోవద్దు. వీడియో ఏం చేస్తాను రా? తొందరగా వెళ్తారా? అది ఇప్పుడు అటు ఇసుకేకు మా ఇష్టం. దునే చేస్తాం, మీరు బయటికి రావాలని దునే చేస్తాం. తెలియకుండా ఒక్కడు రా ముందే. మంచిగా చెప్తున్నా. ఇదంతా వర్కౌట్ కాదు. ఒక్కటే విన్నర్ అవుతారు. ఒకరు తగ్గులి. నెక్స్ట్ వీడియోలో వేరే. ఇప్పుడు నువ్వు తగ్గుతుంది, నెక్స్ట్ వీడియో అయినా తగ్గుతా. అర్థమైందా? వేరే ఒకరు తగ్గుతారు. ఇంకా మంట మాత్రం ఘోరం పెడతారు. పొద్దున్న వేసిన తర్వాత రవి అని చెప్ప
అదే మంచిగా మిడిల్లో మంచిగా ఉంటుంది. నిజంగా అనుకున్నా పేలుతుందా, నిజంగా అనుకున్నా పేలింది. బాబు వాళ్ళకి నవ్వుతారు, వాళ్ళు నవ్వుతారు. మమ్మల్ని ముగ్గేస్తాను. గాయస్ ఇప్పుడైతే చూసుకోండి ఫుల్గా మంట పెట్టినాం. మళ్ళీ ఎండుమిర్చి తెలిసిగా, ఎండుమిర్చి మనం మంటలు వేస్తే ఎత్తుంటుంది అంటే అది డేంజర్ ఉంటుంది అన్నమాట. మంటలు ఒకసారి ఎండుమిర్చి వేసి చూడండి మీరు, డేంజర్ మండుతుంది. ఏమైంది గిటే ముందది రా బాంబులు, బాంబులు రా. ఎండుమిర్చి రా అరే అరే మండుతుంది. 10,000 పట్టుకనే నారా. అరే ఘాట్ వస్తుంది నారా. అదే అదే స్టార్ట్ అయింది. అరే బయటకు వస్తుంది కదా స్మెల్. ఆఫర్ ఏం లేదు, నేను ఆఫర్ ఇచ్చినప్పుడే వేసుకోవాలి. అరే మీరు అడగకండి రా, అడిగితే ఆఫర్ ఉండదు. అరే ఏమైంది రా, ఎట్లుంది ముఖం మొత్తం మండుతుంది. ముఖం మండుతుందా? ఏమైంది కళ్ళు తిరుగుతున్నాడానికి? అమ్మా ఘోరంగా వస్తుందిరా ఘాటు. ఏమన్నా ఆఫర్ ఘాటు ఘోరంగా ఆఫర్ ఏం లేదు, ఆఫర్ ఇచ్చినప్పుడు వేసిన తర్వాత 5 నిమిషాలకు ఘోరంగా వస్తుంది ఘాటు. ముఖం మండుతుంది మొత్తం. ఎవరైనా ఇలాంటి చాలా ఉన్నారు. ఇంకా రే పొద్దుగాల చుక్కలు చూస్తారా రే, పొద్దు తాకుంటే చుక్కలు రాది. ఇప్పుడే ఓర్రి ఏ పొద్దున్న దాకే ఉంటారు కానీ వీళ్ళు. అదే బాంబులు ఉండి ఒకసారి మిర్చిలు ఒకటేసారి వేద్దాం. అరే ఆకలి అవుతలేదా అరే పొద్దున్న ఏం తినలే అసలు మీరు? అరే బిర్యానీ తెచ్చుకొని వీళ్ళ ముందర తిందాం రా ఇప్పుడు. అరే బిర్యానా బయటకు వస్తారా బిర్యానీ? అరే బయటకు వచ్చిన బిర్యానీ రా, ఇద్దరికి వస్తే ఇద్దరికి. అరే అట్లా వేయకరా, భయం పుట్టింది ఫ్రెండ్స్ వానికి, ఇక ముట్టుకుంటలేడు. వీళ్ళు ఏం చేసిన కూడా అష్టట్లేరు. మిర్చి వేసినాం, మిర్చి కూడా ఒక 5 నిమిషాలు గట్టిగా మండింది. అరే అట్లా వేయకరా, అవి ఘోరంగా మండింది కానీ మిర్చి డోసు తగ్గిపోయింది. వీళ్ళు ఏం చేసినా కూడా అష్టట్లేరు అసలు. రవి అట్లా వేయకరా, అది ఏ టైంలో వేయలేదు తెలియదు. అది మన మీదకి వచ్చినది తెలియదు. కుప్పేసిండారా మొత్తం. అవన్నీ మీద పడుతుంది మరి. సరే చూద్దాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మన 9:30 వరకు అవుతుంది. వీళ్ళు ఇంకో హాఫ్ అన్ అవర్ చూద్దాం. హాఫ్ అన్ అవర్ చూసి కొంచెం బయటికి తీయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అట్లా కూడా కాకపోయింది అనుకో సపరేట్ 10కి ఆఫ్ వేద్దాం. అదే అంటే మంట ఆఫ్ వేద్దాం, మంట అయిపోతుంది అప్పటికే. సో అవి పడుకొని రేపు మళ్ళీ 6కి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ 6కి మళ్ళీ మంట పెడదాం. ఆ గ్లాస్ పడుకుంటే 10కి ఇస్తా కరెక్ట్. 10కి ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ 9:20 అవుతుంది. ఈ కరెక్ట్ 10కి ఇస్తా. సాయి వండుకోండి, అది మంట కూడా ఆపేస్తా. నీతో అవుతుందా బ్రో? వాటర్ ఆడిస్తున్నా లాస్ట్ ఫైనల్. వాటర్ తాగుతా నాకు మస్తు. అరే పొద్దు నుంచి అన్నం లేదురా, ఏం లేదురా. వాటర్ ఓన్లీ వాటర్ బింగో తిన్నా అంతే. వాటర్ ఇస్తాను.
తావాలి తాలే వాటర్ అన్నీ ఉండాలి. అజయ్ నువ్వు వెళ్ళిపో. బరాబరే ఉన్నా అజయ్ నువ్వు వెళ్ళిపో. గాయస్ మనోళ్ళు అయితే పడుకుంటున్నారు. మంట కూడా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి 10:30 అట్లా అవుతుంది అనుకుంటా. చాలానే టైం అయిపోయింది. వాళ్ళకి దుప్పటి ఇష్టం మాకేం లేదు. ఇప్పుడు దీన్ని వేసుకుందాం అన్నా మేము ఇట్లనే వాడుకోవాలి. దీళ్ళు ఏం లేదు, అంతా కిందనే వేయాల్సి వస్తుంది. నేనేదో వాళ్ళు ఇంతసేపు ఉంటారు అనుకోవాలి. ఎంతసేపు ఉంటారు అనుకుని నేను పడుకోండి సార్ అన్నీ ఇచ్చేటండి. అదైతే అట్లా తీసుకొచ్చినాం పడుకోం ఎట్లా వెళ్ళిపోతాం అన్నట్టు. కానీ వర్కౌట్ కాలే. ఎంతసేపు ఉంటారో ఇంకా. కానీ రేపు పొద్దున ఒకసారి గట్టి మంట పెడితే ఎవరొకరు బయటకు వచ్చేస్తారు. కానీ రేపు పొద్దున ఎవరు ఉండలేరు ఇక బాగాసేపు. కానీ ఓకే The next day. గాయస్ అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మనకి 5:30 అట్లా అవుతుంది అనుకుంటా. సో మనలో అయితే పడుకొని ఉన్నారు. ఆడ చూపెడతా ఉండండి, చూసుకోండి. ఇంకా పడుకొని ఉన్నారు. ఇక చుట్టూ మంట పెట్టేద్దాం మనం. ఇక మళ్ళీ కట్టెలు తీసుకురావాలి. కట్టెలు అన్నీ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి కట్టెలు. తీసుకొచ్చి ఇక మళ్ళీ మంట పెట్టేద్దాం. ఇక తొందరగా ఒకరు బయటకు తీసేద్దాం. గాయస్ ఇప్పుడైతే మళ్ళీ అయితే మనం మంట పెడుతున్నాం. చూసుకోవచ్చు మళ్ళీ చుట్టూ అయితే ఇట్లా గడ్డే పెట్టినాం. కొన్ని కట్టెలు కూడా ఉన్నాయి లోపల. మళ్ళీ అయితే అంట పెడదాం. చూసుకోవాలి గాయస్, మొత్తం అయితే మళ్ళీ మంట అయితే పెట్టేసినాం. ఏమైంది, ఎవరైనా బయటికి వద్దాం అనుకుంటున్నారా? పొగ అరే ఇప్పుడే పెట్టినాం కదరా మంట. నైట్ అంతా ఈజీగా మంచిగా పడుకున్నారు కదరా. ఏమైనా నైట్ ఏమైనా మంచి పడ్డదా? మొత్తం దర్శనం రాయు ఎంత నేను ఉంటే నేను ఎడ దర్శనం మంచిగా వాళ్ళు. నేను మొత్తం బయట సరే కానీ ఎవరైనా పోతా అనుకుంటా మరి. 4,000 ఇస్తా ఎవరైనా వెళ్తే. బాగా తట్టుకోలేక బయటికి రాబోతుంది అవుతుంది. మరి ఇంతసేపు ఉండి వేస్ట్ అయిపోతుంది. మా అంటే ఇంకో గంటన్నర ఉంటారు కావచ్చు. ఉంటావా? పంపించాలి నేనే. దొబ్బేసుకున్నా బయటకు పోతే ఏం కాదు. బయటకు పోయినాడు అవుట్ అంతే. చేసుకోలే మరి మీరు పోతే మరీ కష్టం అవుతుంది. కానీ మెల్ల కొంచెం సీరియస్ కాకుండా. మెల్ల చూడాడా. మంటలు ఆడకులు మేము చేసినా మెల్లగా. మీరు అయ్యేటట్లేదు ఇక. మీరు ఎవరికొకరు తగ్గలేరు. మెల్ల అజయ్. మంటలు పడతారా. మెల్ల మంట కాడేసుకోవద్దు. మెల్ల పడితే దొబ్బేతాడు రైట్ అవతల పడాలి. అట్లా మంటలు వేసేటట్టు వేసుకోవాలి. మంటలు కాలు పడకుండా వేసుకోవాలి. అజయ్ విన్నారు ఇద్దా. నువ్వుకేందంటే మీరు అయిపోతలే బ్రో. మరి అస్సలు అయిపోతలేరు. ఇక మీరే కొట్టుకున్నారు, నేను ఏం చేయలే. విన్నర్ అంతే కానీ. ఎందుకంటే మీరు అయిపోతలేరు. ఇక మీరే కొట్టుకుని బయటకు వచ్చి నేనేం చేయలేను. కానీ నువ్వే కానీ. ఓకే అజయ్ అయితే విన్నరు, క్లియర్ విన్నర్ అంతే. ఎందుకంటే దొబ్బేసింది అయితే వీడే. ఇక ఎందుకంటే సరే వీడే విన్నర్. ఓకేరా సెట్ విన్ అయిపోయాడు. ఇక బయటకు వచ్చేసి దాదా బయటికి రా. సెట్ పో. గాయస్ మనోడైతే కంప్లీట్ గా వీడే విన్నర్ అయిపోయాడు. ఏం లేదు, ఎందుకంటే దొబ్బేసుకోవచ్చు, దునియా వేసుకోవచ్చు. అర్థమైంది కదా. లాస్ట్కి చెప్పేసిన వాళ్ళు నొక్కేసుకుంటుంటే దొబ్బేసుకోను అని చెప్పేసిన. ఎందుకంటే ఇది అయిపోయారు లేదన్నట్టు గేమ్. సో అట్లా అని చెప్పేసి అట్లా దొబ్బేసుకొని పెట్టిన. బ్రో అయితే అవతలకి వచ్చాడు. మనోడైతే గెలిచిండు. అజయ్ గారు అయితే విన్నర్. సో అజయ్ 10,000 రా. నా 5 సర్కిల్కి రా. అయితే ఒక 2 నిమిషాలు ఉంటారు సర్కిల్. సో గాయస్ అజయ్కి అయితే ఇప్పుడు అయితే ఇస్తున్నాం 10,000 అయితే. తీసుకోరా. 10,000 అయితే గెలిచినాం కదా మొత్తానికి. ఒక్క రోజులా ఉంటే ఏం లెక్క పెట్టుకుంటాం అదే రాదా. సో మొత్తానికి అయితే అజయ్ గారు అయితే విన్నర్ అయిపోయాడు. 10,000 9,000 ఇచ్చినాం. 10,000 1000 వానికి ఇచ్చేసిన. 9 వానికి నిన్న ఏమేం చెప్పినా నేను 9 అని చెప్పినా లేదా. అవును మాడు పాపం నిన్న వచ్చింటేనే అయిపోయి 1000 రూపాయలు. అసలు నేను ఇందాక 4,000 అన్నప్పుడు వస్తే అయిపోయా బ్రో. 4,000 ఇచ్చినప్పుడు వచ్చినట్టు అయిపో. సో గాయస్ ఇది గాయస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాడు. నీకు పింఛన్ ఇస్తుండారాడు. పింఛన్ ఇస్తుండారా నీకు? ఏం పింఛన్ రా ఇప్పుడు అట్లా పట్టుకున్నాడు ఎవడు. అట్లా పట్టుకున్నాడు. సో అది కష్టపడేది. సో ఇది గాయస్ ఈ వీడియో అయితే. ఈ వీడియో అయితే మీరు పక్కా లైక్ చేసుకోండి. ఈ వీడియోని ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే మేము 20 days బ్యాక్ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇదంతా ట్రై చేస్తూ 20 days తర్వాత వీడియో తీసినది. ఇది ఎప్పుడంటే మన గులాబ్ జామ్ ఈటింగ్ ఛాలెంజ్ ఉందా, దాని ముందు రావాల్సిన వీడియో.
సో అప్పటి నుండి ఎత్తున్నాం ఈ వీడియోని అయితే. సో ఈ రోజు నిన్న కుదిరింది వీడియో తీయడానికి. ఇవన్నీ చేసి ఆ గుడిసె కట్టి ఇవన్నీ చేసేసరికి మనకు చాలా టైం పట్టింది అన్నమాట. కాబట్టి మీరు పక్కా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కా షేర్ చేయండి, ఓకేనా? షేర్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా గ్యాప్ అస్సలు ఉండదు, వీడియోస్ అస్సలు టైం పట్టదు. 5 డేస్కి ఒకటన్నా 4 డేస్కి ఒక వీడియో పక్కా వస్తుంది మన ఛానల్లో. పక్కా మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? సో అందరికి బాయ్, టాటా, విన్నర్ చెప్పేమన్నా బాయ్, అంతేనా? అంతే. సో అదే, సో అందరికి బాయ్ గైస్, వెళ్ళిపోదాం ఇక.